ఇక్కడికి వచ్చామంటున్నారు. అందరికి నమస్కారం అండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికి వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నది. ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీల్లో మేము సీజ్ చేసాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇక్కడ ఒక కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. PDS రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు, అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా
డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్టు అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఏం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోం. అది అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్, ఏం తొందరపడబాకండి. ఏమండి, నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని. ఉదయం కూడా నేను చెప్పాను, సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. అందరూ ఉండాలి. కట్టుదిట్టంగా ఉండేది కదా సార్, ఎవరైనా రావచ్చు. ఈసారి మాత్రం కట్టుదిట్టమైన చర్యలు అయితే 5 సంవత్సరాలు తీసుకున్నారు యాంకరేజ్ బోర్డులో రాకుండానే. అందువల్ల ఇంత మాఫియా జరిగిందని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, మీడియా కూడా వాస్తవాలు ఉండొచ్చు. ఖచ్చితంగా కదండి. ఈ రోజు ఉదయమే మీకు 5,300 మెట్రిక్ టన్నులు దొరికింది. 5,300 మెట్రిక్ టన్నులు. సో అది సీజ్ చేసాం. కన్సర్న్ ఆఫీసర్స్ దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి, సమగ్రంగా చేస్తాం. అది వాస్తవం, అది వాస్తవం. ఏం పర్లేదు, వాళ్ళు చెప్పాల్సిన చెప్పండి. ఉంటే కరెస్పాండెంట్ చూపించమనండి. స్టాక్ రిజిస్టర్స్ అన్ని సీజ్ చేసాం. తప్పకుండా మాకున్న అనుభవం, అవగాహనతోటి చాలా క్లియర్గా అర్థమైంది, వీళ్ళు పీడిఎస్ రైస్ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయంకి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చామంటున్నారు. మీడియా పాయింట్ పెట్టండి.